ప్రైవేటుకి ఆరోగ్యశ్రీ? నిజంగా అంటే ఆరోగ్యశ్రీ ఒకటే కాదు, పెట్టబోయే మెడికల్ కాలేజీలు చాలా విషయాలు ఆంధ్రప్రదేశ్ టోటల్గా ప్రైవేట్ రూట్లో ఉందేమో అని సందేహం కలుగుతుంది. నిన్న మంత్రివర్గంలో ఒక నిర్ణయం చేశారు. ఆరోగ్యశ్రీ అలాగే కేంద్రం యొక్క ఆయుష్మాన్ భవ ఇలాంటివన్నీ కలిపి హైబ్రిడ్ పద్ధతిలో, అంటే ఉమ్మడి సంకర పద్ధతి అంటే మనం మిశ్రమ పద్ధతిలో ఒక కార్పొరేషన్కి ఇవ్వాలి. ఆ కార్పొరేట్ ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేయాలట. ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ కూడా ప్రైవేటుకి పెట్టాలి. పెట్టిన తర్వాత పేదలకేమో 2.5 లక్షల వరకు సహాయం, అలాగే ట్రస్ట్ తరఫున 25 లక్షల వరకు సహాయం చేస్తే మంచిదే. కానీ ఇది ప్రైవేట్ చేతుల్లో పెట్టిన తర్వాత ప్రభుత్వ ధనము ప్రభుత్వం ద్వారా జరిగేది. ఇప్పటికే ప్రభుత్వాలు ఇచ్చినప్పటికీ కూడా పేషెంట్లు ఆ వ్యాధిగ్రస్తులు వాళ్ళేమో ప్రైవేట్ ఆసుపత్రులలోనే చిక్కి అది చాలా చాలా ఇది అవుతుంది. మీరు చాలా ఆసుపత్రులకు పోతే ఆరోగ్యశ్రీ వాళ్ళ కోసం ఉండే వరుస ఒక విధంగా ఉంటుంది, మామూలు వాళ్ళు చేసే వరుస వేరే ఉంటుంది. అసలు బయట పడుకొని ఉంటారు చాలా చోట్ల. కాబట్టి ఆరోగ్యశ్రీని ప్రైవేటు పరం చేయడం అన్నది చాలా అభ్యంతరకరం అవుతుంది. రేపు పొద్దున దానికి ఏమీ ఇంకా హామీ ఉండదు. రెండోది ప్రైవేట్ మాయాజాలంలో అందులో పేషెంట్లు మామూలు వాళ్ళు కూడా కాదు, ఏదో వ్యాధితో బాధపడే వాళ్ళు చిక్కుకుపోతారు. ఇంకా రెండోది ఈ 10 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వ హయాంలో వచ్చి ఏదో మొదలు పెట్టాము అది ఇది అని లేదు, అదంతా బూటకం అంటున్నారు. కానీ వీళ్ళు దాటినేమో గత ఏడాది వాటిని వదులుకున్నారు. ఇప్పుడు ఆ 10 ప్రైవేట్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకు అప్పగించాలని మళ్ళీ మొదలుపెట్టారు. అంటే ప్రభుత్వ రంగంలో కట్టాలనుకున్న మెడికల్ కాలేజీలు ప్రైవేట్ రంగంలోకి వెళ్తే ఏంటి దానివల్ల ఉపయోగము, ఎంత నష్టం అన్న విషయం ఆలోచించాలి. ఈ రెండు మాత్రమే కాదు, డిజిటల్ కార్పొరేషన్ ఉంది. డిజిటల్ కార్పొరేషన్లో అవినీతి జరిగింది, అది చాలా వచ్చే వాటిని తవ్వి తీయొచ్చు మిగతా వాటిలో చేసినట్టే. కానీ ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ కూడా 10 ఏళ్ల పాటు ప్రైవేట్గా అప్పగించి దాని నుంచి నెమ్మదిగా లాభాలు, అంటే ప్రతి దాన్ని కూడా ప్రైవేట్ మార్గం. నిన్ననే అమరావతిలోనూ గుంటూరులోనూ ఒక అఖిలపక్ష సమావేశం, అఖిలపక్షం కూడా కాదు రౌండ్ టేబుల్ జరిపారు విద్యావంతులు వీళ్ళందరూ. ఏమని, అమరావతిలో ఎంతసేపటికి విట్వాడికి ఇచ్చాము, బిట్స్ పిలానికి ఇచ్చాము తప్ప ప్రభుత్వం అంటూ ఒక విద్యా సంస్థ కూడా పెట్టదా? ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ విద్యా సంస్థలు ఇక్కడ పెట్టకపోతే ఏం ఉపయోగం అనేటటువంటి ప్రశ్న వచ్చింది. కాబట్టి అమరావతిలో కూడా ప్రైవేటు విద్యాలయాలకు భూములు ఇవ్వటము పెద్ద పెద్ద వీటికి కాకుండా ప్రభుత్వ విద్యా సంస్థలను స్థాపించడానికి చొరవ తీసుకోవాలి అని నిన్ననే ఆయన ఈఎస్ శర్మ కూడా ఐఏఎస్ ఆఫీసర్ విశాఖపట్నం, ఆయన కూడా ఒక లేఖ రాశాడు. సోలార్ ప్రాజెక్టులతో కేంద్రం, ఇక్కడ రాష్ట్రమే కాదు కేంద్రం వాళ్ళు కలిసిపోయారు. ఇది మనకు తెలుసు కదా, సెకీ అది అమెరికాలో కూడా పెద్ద గొడవ అయింది. సో ఎక్కడ చూసినా అన్నీ మీరు సోలార్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, దానివల్ల పర్యావరణానికి కూడా భంగం కలిగిస్తున్నారు. ఈ విషయం సుప్రీంకోర్టు కూడా నిన్న తీర్పిచ్చింది. మీరు విచక్షణారహితంగా ప్రైవేట్కి ఇచ్చుకుంటూ పోతే అసలు అడవులు అన్నవి లేకుండా పోతాయి ఈ మండలంలోని. కాబట్టి ఎక్కడ చూసినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రస్తుత వాళ్ళ వ్యూహం వాళ్ళ విధానం ప్రకారం అన్ని ప్రైవేట్ పరం చేయడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. దీని మీద ఎక్కడికక్కడ ఆందోళనలు సాగుతున్నాయి. కానీ ప్రభుత్వం అయితే ఆ విధానం మార్చుకుంటుంది అనేది ప్రశ్నార్థకమే. లేకపోతే మటుకు సరే, ఇంకా విశాఖ ఉక్కు గురించి నేనేమి చెప్పను, అది కూడా ప్రైవేట్ రూటే కదా. వాళ్ళైతే తీవ్రంగా స్పందించి రేపు 11వ తారీఖు కార్యక్రమం కూడా పెట్టారు. మీరు కాపాడకపోగా మా మీద నిందలు వేశారు, ఇవన్నీ చేశారు, నిజాలు ఎవరు ముందుకు వస్తారో రండి అని 11వ తారీఖున అందరూ కలిసి విశాఖపట్నంలో భారీ నిరసన కార్యక్రమము తర్వాత ఇవన్నీ పెడుతున్నారు. కాబట్టి ప్రైవేట్ రూట్ ఏమన్నా మారుతుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.